नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देस्तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. సో ఈరోజు మనము భక్తి నిత్య ప్రేమ కళ గురించి విద్య అనేటువంటి పుస్తకాన్ని మనము ఈరోజు చర్చించుకుందాం. సో దీంట్లో మనము ఉద్బోధార్థంలో మనము చదువుతున్నాము. సో 2వ పారాగ్రాఫ్ అయిపోయింది అండ్ 3వ పారాగ్రాఫ్ నుంచి మనము ఇక్కడ చదువుతున్నాం. ఓకే, భక్తి యోగంలో అతి ప్రవీణులైనట్టి శ్రీల రూపగోస్వామి 16వ శతాబ్దంలో పైన విషయం గురించి సిద్ధాంతము అభ్యాస విధానము ఒక పుస్తకంలో వ్రాసారు. అదే భక్తి రసామృత సింధు. చాలా కాలం వరకు దాని రహస్యాలు ప్రాచీన సంస్కృత భాషలో తాళం వేయబడి ఉండిపోయాయి. మన భాగ్యవశాత్తు జ్ఞానానికి భక్తియోగ విధానాలకు నవీన గురువులైన కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఆ గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించి దాని రహస్యాలను తమ శిష్యులకు ఉపదేశించడము ఆరంభించారు. శ్రీల ప్రభుపాదులు తమ వ్యాఖ్యాత గ్రంథానికి భక్తి రసామృత సింధుమని పేరు పెట్టారు. సో ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదులు సో మనం ఇంతకు ముందు క్లాస్లో చర్చించుకున్నాము ఏంటంటే, అందరూ కూడా మ్యూట్ పెట్టుకోండి. ఇంతకు ముందు క్లాస్లో మనము చర్చించుకున్నాము భక్తి యోగాన్నే నిత్య ప్రేమ కళ లేంటే ఏమని అన్నారు, ప్రేమ సంబంధం కూడా భక్తి నిత్యమైనదే అనేసి ఇంతకు ముందు తెలుసుకున్నాం. అలాగే ఈ ప్రేమ కళ ఏదైతే ఉందో అది దాన్ని భక్తి యోగం కూడా అని అంటారు. సరేనా? సో దాన్ని మనకి శ్రీల ప్రభుపాదుల వారు భక్తి రసామృత సింధు అనేటువంటి గ్రంథంలో మనకి చాలా విపులంగా మనకి వివరించారు. సో అదే భక్తి రసామృత చాలా కాలం వరకు దాని రహస్యాలు ప్రాచీన సంస్కృత భాషలో తాళం వేయబడి ఉంది. సో చాలా సంవత్సరాలుగా అది ఎవరికి తెలియకుండా ఒక రహస్యంలాగానే ఉండిపోయింది. అది ఎవరికి అందలేదన్నమాట. అప్పుడు శ్రీల ప్రభుపాదులు వాళ్ళ శిష్యులకి దీన్ని భక్తి రసామృత సింధు అనేటువంటి గ్రంథం ద్వారా సంస్కృత భాషలో నుంచి ఇంగ్లీష్లోకి అంటే ఆంగ్లంలోకి అనువదించారనమాట. సో అనువదించి మనకి ఈ యొక్క గ్రంథాన్ని శ్రీల ప్రభుపాదులు ఇచ్చారు. భక్తి రసామృతం అని పేరు పెట్టారు. భక్తి రసామృతము అనేటువంటి ఆ గ్రంథాన్ని మనకి ఇవ్వడం జరిగింది. భౌతిక రూపంలో ప్రేమ అనేది వసంతములో ప్యారిస్ వంటి నగరంలో లేదా ప్రియురాలితో కలిసి విహరించే సముద్ర తీరం వంటి ప్రదేశాలతో సాధారణంగా ముడివడి ఉంటుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రేమ కూడా ప్రదేశాలతో ముడివడి ఉంటుంది. అట్టి మహోన్నతమైన స్థానము బృందావనము. ఆధ్యాత్మిక ఆకాశంలో భగవంతుడు తన న్యూయులతో ప్రేమలీలను ఆస్వాదించే నిత్య ఆధ్యాత్మిక స్థానం యొక్క భౌమ రూపమే అది. బృందావనంలో అనేక మందిరాలు ఉన్నాయి. వాటిలో ఒక్కటి శ్రీ రాధా దామోదర మందిరం. అది శ్రీల రూపగోస్వామితో శాశ్వతముగా పెనవేసుకొని ఉంటుంది. ఎందుకంటే ఆయన పార్థివ దేహము అక్కడే సమాధి చేయబడింది. దానిపై ఒక సమాధి మందిరం కూడా నిర్మించబడింది. సో మనం భౌతిక జగత్తులో చూస్తే గనుక సో ఎవరైతే యువకులు అంటే నవ దంపతులు ఎక్కడికైనా విహారయాత్రకు కానీ సో ఏమంటారు ఇంగ్లీష్లో విహారయాత్ర అని అంటారు, లేదంటే హనీమూన్ అని కూడా. సో అటువంటిది అన్నప్పుడు వాళ్ళకి గుర్తొచ్చే కొన్ని నగరాలు ఏంటి అంటే లైక్ ప్యారిస్,
లేదంటే లండన్, లేదంటే న్యూజిలాండ్ సంథింగ్ ఇలా కదా, అంటే చలి ప్రదేశాలు. సో ఇటువంటివి వాళ్ళకి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇది భౌతిక జగత్తుకి సంబంధించిన ఒక చిన్న ఉదాహరణ. అదే విధంగా ఆధ్యాత్మిక పరంగా మనం తీసుకుంటే గనుక మనము శ్రీకృష్ణ భగవానుని అదే విధంగా ఆధ్యాత్మిక ప్రేమ కూడా, ఈ ఆధ్యాత్మిక ప్రేమ ఏదైతే ఉందో ప్రదేశాలతో కూడి ఉంటుంది. ప్రదేశాలంటే స్థానాలు, ఆ స్థానాలతో కూడి ఉంటుంది. అట్టి మహోన్నతమైన స్థానము బృందావనం. మీరు కృష్ణ అని అన్నప్పుడు అతని రూపము, నామము, గుణము, లీల, ధామము ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా. సో అలాగా ధామము అన్నప్పుడు మనకి చాలా మహోన్నతమైనటువంటి ధామాలు ఏమున్నాయి? అత్యంత మహోన్నతమైనటువంటిది బృందావనం. ఆ బృందావనంలో ఎన్నో చాలా మీరు లెక్క పెట్టలేనన్ని మందిరాలు ఉన్నాయి. దాదాపుగా ఒక 5,000 మందిరాల వరకు ఉన్నాయి ప్రసిద్ధమైనటువంటి, అంటే పేరు పొందినటువంటివి అనేసి చెప్తున్నారు. ఇంకా దానికంటే ఎక్కువే ఉన్నాయి. మీరు ఏ గల్లీలో చూసినా కూడా బృందావనంలో మందిరాలు దర్శనమిస్తాయి మీకు. దాంట్లో ప్రధానంగా శ్రీ రాధా దామోదర మందిరం అనేటువంటిది చాలా ప్రసిద్ధమైనది. ఎందుకు అంటే ఆ రాధా దామోదర మందిరంలోనే శ్రీల రూప గోస్వామి వారి యొక్క పార్థివ దేహము సమాధి చేయబడింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ చాలా ప్రసిద్ధమైనటువంటిది ఇంకొకటి ఏంటి అంటే దాంట్లో ఒక రూప గోస్వామికి, సనాతన గోస్వామికి ఇద్దరిలో ఎవరో ఒకరు ఎప్పుడూ కూడా గోవర్ధన పరిక్రమ చేసేటువంటి వాళ్ళు. ప్రతిరోజు కూడా, ఎవ్రీడే, ప్రతిరోజు పరిక్రమ చేయడానికి. సో దాదాపుగా అది 29 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గోవర్ధన పరిక్రమ మీరు చేయాలి అంటే 29 కిలోమీటర్ల దూరాన్ని మీరు నడవాల్సి ఉంటుంది. 29 కాదు, 19 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల పైనే ఉంటుంది. సో అన్ని కిలోమీటర్లు నడవాలంటే ఎవరికైనా కూడా ఆయాసం వేస్తుంది. అందులో కూడా ఈ సనాతన గోస్వామి లేదంటే రూప గోస్వామి వీళ్ళిద్దరిలో ఒక్కరు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ వారిలో ఒకరు చాలా వృద్ధులైపోయారు. వృద్ధులు అవడంతో ఆ వృద్ధాప్యంలో కూడా వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ గిరి గోవర్ధన ప్రదక్షిణ చేసేటువంటి వాళ్ళు. సో చేస్తూ అక్కడి నుంచి ఆ గిరి గోవర్ధన్లో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో నుంచి ఒక చిన్న బాలుడు వచ్చాడు. ఆ బాలుడు వచ్చి అక్కడ గో కాపరి, సో గోవులు మేపుకున్నటువంటి గొల్లవాడు. సో వచ్చి ఏంటి తాత, నువ్వు ఇలాగా ఇంత వయసు దాటినప్పటికీ కూడా నువ్వు ఇలా నడుస్తున్నావు అనేసి అన్నాడు అనమాట. సో ఇది నా నియమం నాయనా అనేసి వాళ్ళు ప్రతిరోజు కూడా తిరిగేవాళ్ళు. అప్పుడు మీరు ఇలా చేయకండి, నేను మీకు ఒక ఉపాయం చెప్తాను అనేసి ఏం చేశారంటే ఆ చిన్న బాలుడు ఆ గిరి గోవర్ధన శిల ఏదైతే ఉందో ఆ రాయి దానిపైన అతని యొక్క పాదముద్ర వేశాడనమాట. పాదముద్ర వేసి నువ్వు దీనికి ప్రతిరోజు కూడా ప్రదక్షిణ చేస్తే అప్పుడు ఈ గిరి గోవర్ధన ప్రదక్షిణ చేసిన యొక్క ఫలితం నీకు వస్తుంది అనేసి అంటారనమాట. అప్పుడు నువ్వెవరు అంటే నేనే గోపాలుడు. సో తర్వాత తెలుస్తుంది ఆ చిన్న బాలుడు ఎవరో కాదు, సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు. అతని యొక్క పాదముద్రను ఆ గిరి గోవర్ధన శిల పైన ముద్ర పెట్టి ఆ యొక్క వైష్ణవునికి ఇస్తారనమాట. ఇస్తే అప్పుడు ప్రతిరోజు కూడా ఆ శిలకి, ఆ గోవర్ధన గిరి శిలకి ప్రతిరోజు కూడా ప్రదక్షిణ చేసేవారు. సో అలాగా శ్రీ రాధా దామోదర్ యొక్క మందిరము చాలా ప్రసిద్ధమైనది. సో ఎప్పుడైనా మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు బృందావన ధామంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శించుకోవాల్సినటువంటి మందిరాలు చాలా ఉన్నాయి. శ్రీ రాధా దామోదర మందిర్, శ్రీ రాధా మదన మోహన్, శ్రీ రాధా గోవింద దేవ్, శ్రీ రాధా శ్యామ సుందర్ అండ్ భాన్కే బిహారీ టెంపుల్. సో అలాగే ఇస్కాన్ మందిరం,
సో మనకి అక్కడ ఇస్కాన్ మందిరం ఉంది. సో ఇవన్నీ కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. సో అక్కడే శ్రీల ప్రభుపాదులు కూడా చాలా సంవత్సరాలు ఆ శ్రీ రాధా దామోదర మందిరంలో ఉండేవాళ్ళు. సో అదే చెప్తున్నారు. సో ఆస్వాదించే నిత్య ఆధ్యాత్మిక స్థానం యొక్క భౌతిక రూపమే అది. సో బృందావనంలో అనేక మందిరాలు ఉన్నాయి. వాటిలో ఒక్కటి శ్రీ రాధా దామోదర మందిరము. అది శ్రీల రూపగోస్వామితో శాశ్వతంగా పెనవేసుకుని ఉంటుంది. ఆ రూపగోస్వామికి ఆ శిలను ఇచ్చారనమాట. ఇప్పుడు కూడా మీరు వెళ్తే డైరెక్ట్ గా మీకు కనిపిస్తుంది అనమాట. ఆ శిలని డైరెక్ట్ గా పెట్టింటారు. ఆ పాద ముద్ర కూడా భగవంతుని యొక్క పాద ముద్ర మీకు అలాగే కనిపిస్తుంది. కావాలంటే మీరు దర్శనం చేసుకోవచ్చు, మీరు ఎప్పుడైనా వెళ్ళి గమనించండి. సో అలాగా 1965 సంవత్సరంలో అమెరికాకు రావడానికి ముందు శ్రీల ప్రభుపాదులు రాధా దామోదర మందిరంలో ఒక గదిలో నివసించారు. ఇందాక నేను అన్నాను కదా, శ్రీల ప్రభుపాదులు కూడా అక్కడ ఉండేవాళ్ళు అనేసి. దాని కిటికీ ద్వారా శ్రీల రూపగోస్వామి వారి సమాధిని దర్శిస్తూ ఆయన స్ఫూర్తిని పొందేవారు. 7 ఏళ్ల తరువాత ఆయన రాధా దామోదర మందిరానికి తిరిగి వచ్చినప్పుడు ఆ ప్రాంగణంలోనే శ్రీల రూపగోస్వామి వారి సమాధి దగ్గర తమ శిష్యులకు భక్తి రసామృతము మీద ఉపన్యాసాలు ఇచ్చారు. భక్తిని గురించి గహనమైన ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో నిండిన ఆ ఉపన్యాసాల నుండి కొన్ని భాగాలను భక్తి రసామృతములోని కొన్ని భాగాలను జతకూర్చగా ఈ పుస్తకం అయ్యింది. సో ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదులు ఆ రాధా దామోదర మందిరంలో చాలా సంవత్సరాలు, అంటే అమెరికాకి వెళ్ళడానికి ముందు అక్కడ ఉండేవాళ్ళు అనమాట. సో అక్కడ అమెరికాకి వెళ్ళడం కంటే ముందు ఆయన అక్కడ చాలా ఏళ్ళు ఉన్నారు. సో అప్పుడు అక్కడ ఉంటూ ఆయన ప్రతిరోజు కూడా అతను ఉండేటువంటి గది ఏదైతే ఉందో ఆ గదికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్ట్రైట్ గానే శ్రీల రూపగోస్వామి యొక్క సమాధి మందిరం ఉంటుంది.